महबूबनगर में आज मुसलमानों के एक देरीना मुतालबे की तकमील हुई। डॉक्टर वी श्रीनिवास गौड़ रियासती वजीर ने आज ईदगाह वक्फ रहमानिया की फाजिल अराजी पर 1 करोड़ की लागत से शादी खाने की तामीर का संग बुनियाद रखा। याद रहे कि इंतजामी कमेटी ईदगाह वक्फ रहमानिया की जानिब से शादी खाने की तामीर के लिए नुमाइंदगी की थी, जिस पर वजीर मौसूफ ने 1 करोड़ की लागत से मुस्लिम शादी खाने की मंजूरी अमल में लाई। इस मौके पर ज़िले कलेक्टर रवि नायक, ज़िले SP के नरसीमा, सदरनशी बल्दिया KC नरसिमुल्लू, ख्वाजा फयाजुद्दीन अनवर पाशा, रुकन वक्फ तहफ़्फ़ुज़ कमेटी अब्दुर्रहमान मुजम्मिल, सदरनशी ज़रई मार्केट कमेटी मोहम्मद तकी हुसैन, सदर इंतज़ामी कमेटी ईदगाह वक्फ रहमानिया हाफिज़ इद्रिस सिराजी, सेक्रेटरी ईदगाह कमेटी गौस पाशा खाजिन, मुकामी नुमाइंदा कौंसलर ख्वाजा पाशा, दिगर नुमाइंदा कौंसलरान राशिद खान, सैयद मोहसिन, सैयद लतीफ़ शाह खादरी, सदर जहांगीर पीरा, ITI मोहम्मद मोहसिन खान, सीनियर BRS कायद प्रदीप कुमार, कमिश्नर बल्दिया व मोहम्मद मिसबाउद्दीन छोटन मोहम्मद सलाउद्दीन मौजूद थे। इस मौके पर वज़ीर मौसूफ ने कहा कि शहर में मुसलमानों के लिए एक मुस्लिम शादी खाने की ज़रूरत महसूस की जा रही थी, इसलिए आज क़ल्ब शहर ईदगाह की अराजी पर 1 करोड़ की लागत से शादी खाने की तामीर की जा रही है। इन्होंने अहदेदारों से कहा कि अंदरून 3 माह ये शादी खाना तामीर मुकम्मल होनी चाहिए। डॉक्टर वी श्रीनिवास गौड़ रियासती वज़ीर ने ईदगाह वक्फ रहमानिया पर ईद की नमाज की तैयारियों का जायज़ा लिया। इन्होंने मुसलमानों ने महबूबनगर को ईद उल अज़हा की पेशगी मुबारकबाद दी। मोहम्मद तकी हुसैन ईदगाह कमेटी ने शादी खाने की मंजूरी पर वज़ीर मौसूफ से इज़हार तशक्कुर किया। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఓకే రేపు బక్రీద్ పండుగ సందర్భంగా అడ్వాన్స్ ఈద్ ముబారక్. ఎన్నో సంవత్సరాలుగా మైనార్టీ సోదరులకు షాదీఖానా కావాలని చెప్పి మరి చాలా పెళ్ళిళ్ళకి పోయినప్పుడు పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేక, పెళ్ళిళ్ళ సమయంలో డబ్బులు కట్టలేక కొంత ఇబ్బందులు పడేది ఆర్థికంగా పేదవాళ్ళకు. కనుక ధనికులు ఎట్లయితే పెద్ద ఫంక్షన్లు చేసుకుంటారో పేదవాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసుకునేటట్లు ఇక్కడ ఒక షాదీఖానాను ₹1 కోటి షాదీఖానా నిర్మిస్తున్నాం. 3 నెలల్లో మా రెహమాన్ గారు, అన్వర్ పాషా గారు, తర్వాత కమిటీ తకీ హుసేన్ ఆధ్వర్యంలో కమిటీ వాళ్ళందరూ కూడా 3 నెలల్లో కంప్లీట్ చేసి అందజేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. పాషా కౌన్సిలర్, స్థానికంగా పాషా కౌన్సిలర్ కూడా ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా గతంలో హౌస్ కూడా నిర్మిస్తున్నాం. దానికి అదనంగా ఇంకా కొన్ని పనులు కావాలని మా అంజద్ కౌన్సిలర్ చెప్పడం జరిగింది. దాన్ని కూడా ₹50 లక్షల ఫండ్స్ కూడా రిలీజ్ చేసినాం. తొందరలోనే మంచి హౌస్ కూడా కట్టిస్తాం. గతంలో ఏ పండుగ చేసుకున్నా గంగా జమున తహజీబ్ లెక్క కలిసిమెలిసి ఉండేది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు, రాజకీయ అవసరాల గురించి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి కొట్లాటలు పెట్టించి పంచాయతీలు పెట్టి చేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. ఈరోజు హిందువులలో కూడా మొత్తం దేవాలయాలు కావచ్చు, ధూపదీప నైవేద్యం కావచ్చు, అనేక రకాలుగా గుళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేయడం అని చెప్పి మరొకసారి బక్రీద్ సందర్భంగా మంచి ఏర్పాట్లు చేస్తారు. మా కమిటీ వాళ్ళందరూ కూడా చాలా చురుకైనటువంటి కమిటీ. వక్ఫ్ బోర్డు కమిటీ ఫుల్ యాక్టివ్ పనిచేస్తుంది. జహాంగీర్ పిరైటీ ఫుల్ పనిచేస్తుంది. అదేవిధంగా వక్ఫ్ జామియా మస్జిద్ కమిటీ వాళ్ళు ఫుల్ వర్క్ చేస్తున్నారు. ఈద్గా కమిటీ చాలా చురుకైన పాత్ర పోషించడం జరుగుతూ ఉంది. ఎవరికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. రంజాన్ పండుగ అయినా, వినాయక చవితి అయినా, బక్రీద్ అయినా, దసరా పండుగ అయినా, ఏదైనా కూడా ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు స్వాగతం పలికి చేయడం అనేది గొప్ప సంస్కృతి అన్నమాట. కనుక ఈరోజు అందరూ హిందూ సోదరులు కూడా వచ్చి ఆహ్వానం పలికి వాళ్ళందరికీ గలే మిలాయించి వాళ్ళ భాగస్వామ్యం కావడం కూడా మంచి సంస్కృతి. దాన్ని గతంలో చెడగొట్టిండ్రు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒకటి ఏం చేయరు, డెవలప్మెంట్ లేకుండా పుట్టి పుణ్యానికి పుకార్లు పుట్టించేయాలనేటువంటి ప్లాన్లు ఉంటాయి చాలామంది. కనుక యువకులు కూడా అందరూ హుషారు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కావాలని కూడా లొల్లి సృష్టించడానికి కూడా అవకాశాలు ఉంటాయి అక్కడక్కడ కొంతమంది. కనుక వాళ్ళ మీద నిఘా పెట్టుకుంటూ మహబూబ్నగర్లో ఒక అర్ధరాత్రి ఆడపిల్ల పోతే కూడా ప్రశాంతంగా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అనేటట్లు చేయాలి. మహబూబ్నగర్లో ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుంది. ఫ్యూచర్ మీరు చూస్తారు, అత్యంత అద్భుతంగా మహబూబ్నగర్ అభివృద్ధి అనేది ఉంటుంది. ఇక్కడనే ఉపాధి అవకాశాలు, ఇక్కడనే విద్యా అవకాశాలు, ఇక్కడనే ఆరోగ్యం, అన్ని రంగాల్లో గొప్ప ఈ మహబూబ్నగర్లో పుట్టిన గర్వపేట చేస్తాం. थैंक यू। बनो ईदगाह कमेटी की जानिब से हाल ही में रियासती वज़ीर जनाब डॉक्टर वी श्रीनिवास गौड़ साहब को ईदगाह की अराज़ी पर शादी खाने की तामीर की नुमाइंदगी की गई थी, जिस पर मिनिस्टर साहब ने फौरी हामी भरते हुए
पहले 50 लाख की शादी खाने की बात कही थी, लेकिन अब 1 करोड़ की लागत से एक डीलक्स फंक्शन हॉल, मुस्लिम फंक्शन हॉल की तामीर का उन्होंने संग बुनियाद रखा है। और हम ईदगाह कमेटी की जानिब से और तमाम शहरियान महबूबनगर की जानिब से, मुसलमान हुनर तरह से बिलखुसूस हमारे मिनिस्टर साहब का शुक्रिया अदा करते हैं कि उन्होंने एक देरीना मुतालबा मुसलमानों का एक मुस्लिम शादी खाने का था, वो मुतालबे को तकमील को पहुँचाया और फ़राख दिली के साथ 1 करोड़ रुपये मंजूर करते हुए आज शादी खाने की संग बुनियाद रखे हैं। इसी तरह जो शहर में तरक्याती काम हो रहे हैं वो एक अपने आप में मिसाल हैं। डॉक्टर वी श्रीनिवास गौड़ साहब ने जो काम किया है, जिस तरीके से तरक्की करके दिखाई है, आज हम सब जो है उस पर फ़ख्र महसूस करते हैं और डॉक्टर वी श्रीनिवास गौड़ साहब का शुक्रिया अदा करते हैं कि जिस तरीके से उन्होंने आज एक तारीख बनाई है तरक्की के कामों में, और आज 1 करोड़ की लागत से शादी खाने की तामीर का संग बुनियाद रखकर भी उन्होंने आज एक तारीख बनाई है। हम दिल की गहराइयों से तमाम ईदगाह कमेटी की जानिब से और तमाम मुसलमान की जानिब से उनका तहे दिल से शुक्रिया अदा करते हैं।